హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీలో వాలంటీర్ల పరిస్థితి రోజు రోజుకు ఆగమ్యగోచరంగా మారింది. అసలు వాలంటీర్లు ఉంచుతున్నారా, తీసేస్తున్నారా దానిపైన క్లారిటీ లేక విసిగెత్తిపోతున్నారు. ఇప్పుడిప్పుడే ఈ తరుణంలో మరొక అప్డేట్ అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏపీలో సుమారుగా 75,000 నుంచి 90,000 నోటిఫికేషన్ విడుదల అవుతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. దీనిలో వాస్తవం ఎంత ఉంది, పూర్తి వివరాలు ఏంటి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి. మరిన్ని అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు. విషయానికి వస్తే 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందనేది పక్కన పెడితే 1,00,000 మందికి పైగా యువత ఉపాధి కోల్పోవడానికి మాత్రం ఆ పార్టీ నాయకులు కారణమయ్యారని చెప్పవచ్చు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా వైసీపీ నాయకుల మాటలు నమ్మి గ్రామ మరియు వార్డు వాలంటీర్లు ఎన్నికల ప్రచారం కోసం తమ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. మళ్ళీ అధికారంలో వచ్చిన తర్వాత మమ్మల్ని వాలంటీర్లుగా తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం రాకపోతే తమ పరిస్థితి ఏంటి అని వాలంటీర్లు ఆలోచించలేదు. నాయకుల మాటలు నమ్మి రాజీనామాలు సమర్పించేశారు. వాస్తవానికి వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. కాకపోయినా ప్రభుత్వ పథకాలు, సేవలు ప్రజలకు మరింత చేరువ చేసేందుకు వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లు నియమించి వారికి నెల 5,000 రూపాయలు జీతం ఇచ్చింది. వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా సేవ చేయడం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి నెహ్రూ యువ కేంద్ర సంఘటన అనే ఒక సంస్థ కింద కొంతమంది వాలంటీర్లు ఎంపిక చేసి తద్వారా ఆయా గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే పరిశుభ్రత, ప్రభుత్వ పథకాలపైన అవగాహన కల్పించడం ఇలాంటి కార్యక్రమాలు వీళ్ళు చేస్తారు. దీనికి గాను కొంత గౌరవ వేతనం చెల్లిస్తారు. అదే తరహాలో గ్రామ వార్డు వాలంటీర్ల పేరుతో పథకాలు, సేవలను ప్రజలకు సులభంగా చేసేందుకు వైసీపీ తమ ప్రభుత్వం ఈ వాలంటీర్లు నియమించుకుంది. అయితే వీరికి ప్రభుత్వం ఖజానా నుంచి గౌరవ వేతనం చెల్లిస్తుంది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 2.5 లక్షలు అంటే 2,50,000 పైగా నియమించారు. ప్రభుత్వ ఖజానా నుంచి వీరికి గౌరవ వేతనం చెల్లిస్తుందో వీరు ఏ ఒక్క రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించకూడదని, రాజకీయ పార్టీలకు అనుబంధంగా పనిచేయకూడదని న్యాయస్థానంలో భారత ఎన్నికల సంఘం గత ఎన్నోసార్లు పేర్కొంది. కానీ చాలామంది వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో చేయించుకోవడం వలన వారు వీరికి భయం పెట్టారు. అయితే ఇప్పుడు ప్రస్తుత తరుణాల్లో చూస్తే కనుక గత ప్రభుత్వం అలా చెప్తే కూటమి ప్రభుత్వం 10,000 రూపాయలు చొప్పున ఇస్తాం, వాలంటీర్లు కంటిన్యూ చేస్తామని చెప్పింది. అయితే ఇందులో కొంత మేరకు ట్విస్ట్ ఉన్న వీరు చెప్పింది కూడా నిజమే కదా అనిపిస్తుంది. వీరేం చెప్పారంటే రాజీనామా చేసి బయటికి రండి, ఆ తర్వాత మీ పనులు చేసుకుని మీ వ్యవహారాలు చేసుకోండి, ఆ తర్వాత మిమ్మల్ని మేము తీసుకుంటామని కూటమి ప్రభుత్వం చెప్పింది. కానీ వైసీపీ ప్రభుత్వం మళ్ళీ అధికారులకు వచ్చేస్తుందేమో అని కొంతమంది రాజీనామాలు చేశారు. తిరగా వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే బలవంతపు రాజకీయ నాయకులు మమ్మల్ని రాజీనామా చేయించారు అంటూ ఇప్పుడు ముందుకు తెరపైకి వస్తుంది. అయితే 1,00,000 మంది ఉపాధికి గండి కొట్టిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది అనమాట. ఇవన్నీ పక్కన పెడితే అసలు వాలంటీర్లు ఉంచుతారా, తీస్తారనే విషయానికి వస్తే కొంతమంది మంత్రులు ఆలోచిస్తాం, మీరు వాలంటీర్లు అందరూ కూడా వైసీపీ నాయకులపైన కేసులు పెట్టండి అని అంటున్నారు. సో ఏది ఏమైనా సరే వాలంటీర్లు తీస్తారా, ఉంచుతారా అనేది కూడా మనకు తెలియడం లేదు. కాబట్టి కొత్త నోటిఫికేషన్ వస్తుందా లేదనేది కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ డైలీ ఫాలో అవుతుంది. జై హింద్.